ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఈయనకు నిజం తెలిసిపోయిందా? మీ పెద్ద కూతురు నా కోడలు. అవును, మీరు చెప్తుంది ఎవరి గురించండి? కరెక్ట్గా పెళ్లికి ముందు రోజు ఈ ముసలోడికి నిజం తెలియడం ఏంటి, అందరికీ చెప్పడం ఏంటి? ఆ ఘోర చెప్పిన ప్రమాదం ఇదేనా? నేను మాట్లాడుతున్నది ఎవరి గురించో కాదండి, మనోహరి గురించి. అంటే మీ పెద్ద కోడలు నా కూతురు లాంటిదైనప్పుడు ఎవరూ లేని ఈ మనోహరి కూడా నా కూతురు లాంటిదే కదా. అందుకే అలా అన్నాను బాబు. నా కూతురి బాధ్యత మీరే తీసుకుని ఒకే ఇంట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండకూడదని ఈ ఇంటికి తీసుకొచ్చి మీ సొంత బిడ్డలాగా అన్ని పనులు చేశారు. అలాగే నా కూతురు ఒక దుర్మార్గుడికి ఒక హంతకుడికి భార్య కాకుండా మీరే కాపాడారు. అందుకే ఇప్పుడు ఎవరూ లేని మనోహరికి తండ్రి స్థానంలో ఉండి కన్యాదానం చేసి ఎవరూ లేరు అనే లోటుని తీరుద్దాం అనుకుంటున్నాను. నా చేతులతో తన పెళ్లి కూతుర్ని చేసి నా ఇంటి నుంచి తన పెళ్లి మండపానికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంకుల్, మీరు పెద్ద మనసుతో ఈ మాట అన్నారు, నాకు అదే చాలు అంకుల్. అయినా ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకండి? అయ్యో అలా అనకమ్మా, ఇది నా బాధ్యత. అంటే మీకు ఇప్పుడిప్పుడే మీ హెల్త్ కూడా సెట్ అవుతుంది, మీకు నేను భారం అవ్వాలనుకోవట్లేదు అంకుల్. పోనీ రేపు పెళ్లిలో మీ ఇష్ట ప్రకారమే మీ చేతుల మీదుగానే కన్యాదానం చేయండి. అమ్మా, నాకేమీ ఇబ్బంది లేదమ్మా. అయినా ఒక్కరోజే కదా ఉంది. అది కాదు మనోహరి, ఆయన చెప్పేది కూడా నిజమే. అమ్మాయి అబ్బాయి ఒకే ఇంటి నుంచి మండపానికి వెళ్ళటం కూడా మంచిది కాదు. అంకుల్, నేను చెప్పేది. మనోహరి, నీకు కూడా ఎవరూ లేరనే బాధ ఉండదు. అన్నయ్య గారు, ఎంతో గొప్ప మనసుంటేనే గాని ఇంత గొప్ప ఆలోచన చేయలేరు. అయ్యో, వెంటనే మనోహర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.